పవన్ కళ్యాణ్ గారిని కిందికి లాగాలనుకుంటారు ఏపీలో, ఏం చెప్తారు వాళ్ళకి? తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఇది పవన్ కళ్యాణ్ గారు కింద నుంచి వచ్చినటువంటి ప్రముఖ హీరో ఆయన కోట్ల రూపాయల సంపాదన వదిలేసేసుకొని ఈ యొక్క ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కూడా రాజకీయాల్లోకి వచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీతో ఒప్పందం కుదుర్చుకొని బీజేపీ పార్టీతో కూడా ఒప్పందం కుదుర్చుకొని ఈ యొక్క కూటమిలాగా ఏర్పడి ఈ యొక్క తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్లే ఈ రోజున కూడా టీడీపీ గెలిచి అధికారంలో ఉంది. ఈ విషయం చాలా గమనించాల్సినటువంటి విషయం. అంతేకాకుండా ఆయన చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన వెళ్ళి తనకు ఎంతో మోరల్ సపోర్ట్ చేశాడు. అంతేకాకుండా ఆయన ఉన్నటువంటి ఈ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని కూడా చూసే చెగువీర వంటి సిద్ధాంతాలను పరిపాలన ఉన్నటువంటి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారిని గమనించే ఆయనకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. కానీ అందరూ కూడా చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారిని చూడాలని కోరుకుంటున్నారు. కానీ ఆయన ఈ యొక్క టీడీపీ కూటమితో ఒప్పందం చేసుకోవడం వల్ల డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా అవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన తన యొక్క విధానాలతోటి ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సమాజంలో ఉండేటువంటి అవినీతిని దుర్మార్గాన్ని తొలగించాలి అని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. సార్ మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు గారు కూడా మన కళ్యాణ్ గారిని ఏమనడం లేదు. కానీ కొంతమంది నాయకులు, టీడీపీలో ఉన్న కొంతమంది నాయకులు కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా తీసేయాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదండి. పవన్ కళ్యాణ్ గారిని ఎవరు టచ్ కూడా చేయలేరు. పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారిపోతుంది. ఈ యొక్క జనసేన సైనికులు అందరూ తిరగబడతారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా దెబ్బతగిలేటువంటి విఘాతం కలిగేటువంటి అవకాశం కూడా ఉందండి. కాబట్టి అత్యంత తెలివైనటువంటి రాజకీయ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని తీసేస్తారని ఎవరు అనుకోవట్లేదండి. కానీ చాలామంది అసూయ పరులు కూడా తయారయ్యారు. వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డెవలప్ అవుతున్నారో ఆయనకి వచ్చినటువంటి ప్రజా ఆదరణ కూడా చూసి తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారిని తొక్కివేయాలనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్నటువంటి వాస్తవమే. అంతకుముందు ఆయన చేసినట్టు వర్మ గారు కూడా ఆయన కామెంట్ చేశారు. అది చాలా పొరపాటు విషయము. కావాలంటే లోకేష్ గారిని కూడా డిప్యూటీ సీఎం చేసుకోండి, పర్వాలేదు. ఎందుకంటే ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారు కదా, అప్పుడు వచ్చిన నష్టమేం లేదు. రాజ్యాంగపరంగా అసలు డిప్యూటీ సీఎం అనే పదవే లేదు. కానీ అదొక గౌరవనీయమైనటువంటి పదవి మాత్రమే. కాబట్టి లోకేష్ గారిని ఎంకరేజ్ చేయాలంటే చేయండి. లోకేష్ గారిని కూడా డిప్యూటీ సీఎం చేసుకోండి. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా డిప్యూటీ సీఎంగానే ఉంచండి. అంతేకాకుండా భవిష్యత్తులో కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అని ఎంతో బలంగా కూడా జనసేన సైనికులు మరియు రాష్ట్ర ప్రజలు కూడా నమ్ముతున్నారండి. అంటే చంద్రబాబు గారి తర్వాత సీఎం అయ్యే క్వాలిటీ లోకేష్ కుందా, పవన్ కళ్యాణ్ కుందా? వన్ నేమ్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అవుతారండి. మనము చాలా గమనించాల్సినటువంటి విషయము, తెలుగుదేశం పార్టీ అనేటువంటిది స్థాపించింది కూడా ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు పార్టీని పెట్టి బ్రహ్మాండంగా అధికారంలో తీసుకురావడం జరిగింది. ఆ సమయంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఏమంటే నా తర్వాత నా వారసుడు తన కుమారుడు అయినటువంటి బాలకృష్ణ గారు అని చెప్పడం జరిగింది. కానీ బాలకృష్ణ గారు ఈ యొక్క చీఫ్ మినిస్టర్ పదవిని కూడా తిరస్కరించాడు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ పదవి అంటే చెప్పినంత ఈజీ కాదు, అది ఎంతో బాధ్యతలతో సవాళ్ళతో కూడుకున్నటువంటి విషయం అది. కాబట్టి ఆయన పదవి తిరస్కరించాడు. కేవలం ఎమ్మెల్యేగానే ఉండి చక్కగా ఒక సినిమాలు చేసుకుంటూ చాలా హాయికరమైన సుఖవంతమైన జీవితం కూడా బాలకృష్ణ గారు గడుపుతున్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి యాటిట్యూడ్తో పైకి వచ్చినటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని వచ్చారు. ఆయనకేం అవసరం? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వయసు అయిపోయిన తర్వాత వచ్చారు రాజకీయాల్లోకి. పవన్ కళ్యాణ్ గారు ముసలోడు అయిన తర్వాత రాజకీయాల్లో రాలా. ఆయన యంగ్, ఇప్పటికీ కూడా ఆయన వెళ్తే క్యూలో నిర్మాతలు ఉన్నారు. ఎన్నో కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఆయనకి. అవన్నీ వదులుకొని ఈ యొక్క రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం కూడా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన ఎప్పటికి కూడా కాబోయే సీఎం అని కూడా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. జనసేన నాయకులు అందరూ కూడా దీన్ని నమ్ముతున్నారండి. కాబట్టి కాబోయే సీఎం పవన్ కళ్యాణే అని అందరం కూడా భావిస్తున్నాం.